హాయ్ నమస్తే వెల్కమ్ టు మారే మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెర మీదకి వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు గడిపిన సందర్భం మనం చూసినాం అయితే ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్న సంగతి ప్రజలకు గుర్తే ఈ నేపథ్యంలో ఈ జనవరి 19న సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి తరఫున కేసు వేసింది ఆ బెయిల్ను రద్దు చేయాలని చెప్పి సిఐడి కోరిన నేపథ్యంలో ఈ నెల 19న ఆ కేసుకు సంబంధించి కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వనుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దవుతుందా మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తారా అన్న చర్చ ఒకవైపు సాగుతుండగానే ఈ కేసులో A13 ముద్దాయిగా ఉన్న చంద్రకాంత్ అనే వ్యక్తి అప్రూవర్గా మారడం సంచలనంగా మారింది దాంతో ఈ కేసులో ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఇక కంప్లీట్గా లాక్ అవుతారా అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది ఒకవైపు ఎన్నికలకు మరో 4 నెలలకు మించి సమయం లేని తరుణంలో చంద్రబాబు నాయుడు సర్వశక్తులొడ్డుతూ ఒకవైపు కూటమి కడుతూ మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు షర్మిలను రంగంలోకి దింపి కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అనూహ్య ట్విస్ట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో A13 ముద్దాయిగా ఉన్న చంద్రకాంత్ అప్రూవర్గా మారడం చంద్రబాబుకు నిజంగా పంటి కింద రాయలాంటి వ్యవహారమే ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు నిన్ననే మనం చూసినాం ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన రా కదలిరా పేరుతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ సభకు అంటే జనం పెద్దగా రాకపోవడంతో అటర్ఫ్లాప్ అయినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఏం జరిగినా వచ్చే ఎన్నికలే చంద్రబాబు నాయుడుకు చివరి ఎన్నికలు అన్న నేపథ్యంలో ఆయన సర్వశక్తులొడ్డుతూ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పునిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కనుక సంచలన తీర్పు కనుక ఇస్తే చంద్రబాబు మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం అదే జరిగితే టీడీపీ మరోసారి పతనావస్థకు చేరడం కూడా ఖాయమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కామే కాదు బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదురుతుందా లేదా సీట్ల వ్యవహారం మొదటికి వచ్చి ప్రతి పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తాయా అసలు టీడీపీకి ఉన్న బలం ఎంత అన్నది తేలనుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా ఒకే విడతలో 150 మందికి పైగా వైసీపీ లిస్టును అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది సో ఏదేమైనా రాబోయే 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి చూద్దాం మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్తారా లేదంటే ఆ కేసు నుంచి బయటపడి రిలీఫ్గా ఫీల్ అవుతారా అన్నది ఈ నెల 19న తేలనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్